ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినటం వలన మనసుకు నెమ్మది, దినమెల్లా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. హల్లెలూయా. దీనులను, దరిద్రులను, దిక్కులేని వారిని, అమాయకులను చేరదీయాలి, వారి అవసరములు తీర్చాలి. మనకున్న దానిలో కొంత బీదల కొరకు కేటాయించాలి. వారిని చిన్నచూపు చూడకూడదు, ఆదరించాలి. వారి హృదయము గాయపరచకూడదు. మనకు ఉన్న దానిలోనే వారికి సహాయం అందించాలి. అలా చేసినప్పుడు మన పరమ తండ్రి అయిన యేసయ్య మనకు ఏదైనా ఆపద సంభవించినప్పుడు ఆపదల నుండి మనలను దేవుడు తప్పించగలరు. మనకు ఆస్తి ఉందని, ఐశ్వర్యము ఉందని గర్వించకూడదు. ప్రతి వ్యక్తి విలువైన వారు. ఎవరిని చిన్నచూపు చూడకూడదు. సృష్టికర్త అయిన దేవుడు బీదల పక్షమున ఉంటారు, వారికి అండగా ఉంటారు. ఎవరైతే దీనస్థితిలో ఉంటారో, ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉంటారో, ఎవరైతే వేదన బాధలలో ఉంటారో, ఎవరైతే కష్టాలలో కన్నీళ్లతో ఉంటారో దేవుడు వారి పక్షమున ఉంటారు. వారికి న్యాయము జరిగేలా దేవుడు వారితో ఉంటారు. కావున బీదలను కనికరించి దేవుని కృపను, దీవెనలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి తండ్రి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. గొప్ప కార్యములు జరిగించండి, అద్భుతాలు జరిగించండి. ఎందరైతే మీ వాక్యము వెనుక రక్షింపబడక ఉన్నారో అటువంటి బిడ్డలు అందరూ దేవుడిని తెలుసుకొని మారు మనసు పొంది వాక్యానుసారంగా నడుచుకొని మీ నామమునకు మహిమ తెచ్చే బిడ్డలుగా తీర్చిదిద్దండి. వివాహములు కాని బిడ్డలకు మంచి సంబంధాలు దొరికి ఘనంగా వివాహములు జరగడానికి మీ కృప ఉంచండి. మీ కాపుదల దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండులాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. ఎండవేడిమికి ఎటువంటి అనారోగ్యాలు దరిచేరకుండా మీ కృప ఉంచండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. శారీరక బలహీనతలతో బాధపడే బిడ్డలకు వారికి ఉన్న సమస్త బలహీనతల నుండి యేసు నామమును ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలగాలి తండ్రి. ఉద్యోగములు లేని బిడ్డలకు వారు కోరుకున్న ఉద్యోగములు వారికి దయచేయండి. ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.